పవిత్రమైన రోజు అంత ప్రాణాంతకంగా ఎలా మారింది? ఆ వివరాల్లోకి వెళ్దా. ప్లేస్: ఆంధ్రప్రదేశ్లోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం. సమయం: ఏకాదశి పండుగ. వేలల్లో భక్తులు. అంతా భక్తితో నిండిపోయింది. కాని ఆ రోజు వాళ్లు అనుకున్నట్టు ముగియలేదు. కథ అడ్డం తిరిగింది. ఇందులో గుండెల్ని పిండేసే విషయమేంటంటే, చనిపోయిన వాళ్లల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దేవుడి దర్శనానికని భక్తితో వచ్చిన వాళ్లు చివరికి ప్రాణాలు లేని శరీరాలుగా మారారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఇంత పెద్ద విషాదం జరగడానికి కారణమేంటి? ఎలా జరిగిందిదంతా? ఆ కారణాలను ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ నిజానికి జరగకుండా ఆపగలిగేవే. ఒకసారి ఆలోచించండి. గుడికి వెళ్లడానికి ఒకే ఒక ఇరుకైన దారి, వేలల్లో జనము. వాళ్లని ఆపడానికి పెట్టిన తాత్కాలిక రైలింగులు ఒక్కసారిగా కూలిపోయాయి. అంతే, జనం కంట్రోల్ తప్పి ఒకరిమీద ఒకరు పడిపోయారు. అన్నిటికన్నా దారుణమేంటంటే, ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతోందని అధికారులకు కనీస సమాచారం కూడా లేదు. సో ఇది ఏదో ఒక్క పొరపాటు వల్ల జరిగింది కాదు, ఒకదాని తర్వాత ఒకటి అలా వరుసగా జరిగిన తప్పుల ఫలితమే ఈ ఘోరం. అందుకే అంటారు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది మనుషులు చేసిన తప్పు అని. అంటే కనీస క్రౌడ్ మేనేజ్మెంట్, సేఫ్టీ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇది నిర్లక్ష్యం, ఆపగలిగే ఒక ప్రమాదం. సరే, ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది. ఇది కేవలం ఈ ఒక్క గుడిలో జరిగిన సంఘటనేనా? లేకపోతే దీని వెనుక మనం చూడని ఇంకేదైనా పెద్ద సమస్య ఉందా? బాధాకరమైన నిజమేంటంటే, ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిదీ కాకపోవచ్చు. ఇది భారతదేశంలో పదే పదే జరుగుతున్న ఒక విషాదాల పరంపరలో ఒక భాగం మాత్రమే. ఒక్కసారి లిస్ట్ చూడండి. 2023లో లక్నోలో మతపరమైన ఊరేగింపులో, 2022లో మాతా వైష్ణోదేవి దగ్గర కొత్త సంవత్సర వేడుకల్లో, అదే ఏడాది ఖాటూ శ్యామ్జీ ఆలయంలో, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది ఏదో ఒక్కచోట జరిగే సమస్య కాదు, ఇది ఒక ప్యాటర్న్. మరి ఎందుకిలా పదే పదే జరుగుతోంది? దీనికసలు కారణం పరిపాలన ఉదాసీనత. పెద్ద పేర్లా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే అధికారుల నిర్లక్ష్యమన్నమాట. అంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా సరియైన సేఫ్టీ ప్లానింగ్ చెయ్యకపోవటం, చేసినా దాన్ని సరిగ్గా అమలుపరచకపోవటం. మనం జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు. అదే అసలు సమస్య. సరే, సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి పరిష్కారం ఏంటి? ఈ విషాదాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టడం ఎలా? ఇప్పుడు దాని గురించి చూద్దాం. గతంలో ఏం జరిగేది? ఏదైనా ప్రమాదం జరిగితే సంతాపాలు ప్రకటించేవాళ్లు, అంతే, చేతులు దులుపుకునేవాళ్లు. కాని ఇప్పుడలా కాదు. ఆ పద్ధతి మారాలి. కేవలం సంతాపాలు కాదు, సిస్టంలోనే మార్పులు రావాలి. నిర్లక్ష్యం కాదు, జవాబుదారీతనం ఉండాలి. ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కాదు, టెక్నాలజీని వాడాలి. నిపుణులు చెబుతున్నది ఇదే. ఆధునిక క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది 3 ముఖ్యమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఏఐ, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. రెండవది రియల్ టైంలో, అంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒకరికొకరు చేరవేయడం. మూడవది చాలా ముఖ్యమైనది, జవాబుదారీతనం. తప్పు జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేది స్పష్టంగా ఉండాలి. టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఏఐ కెమెరాల ద్వారా జనం ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ రిస్క్ ఉంది అని ముందే కనిపెట్టచ్చు. రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్స్, అంటే సీసీటీవీల ద్వారా నిరంతరం పరిస్థితిని గమనిస్తూ ఉండొచ్చు. అలాగే అధికారుల మధ్య మంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటే సమాచారం వెంటనే పాస్ అవుతుంది. దీనివల్ల ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆపొచ్చు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే. దాన్ని వాడాల్సింది మనుషులే. కాబట్టి జవాబుదారీతనం, సిస్టంలో మార్పులు తీసుకురావాలన్న కమిట్మెంట్ లేకపోతే ఎంత మంచి టెక్నాలజీ ఉన్నా వేస్ట్. టెక్నాలజీ, జవాబుదారీతనం, ఈ రెండూ కలిస్తేనే నిజమైన మార్పు సాధ్యం. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే. ప్రతిసారి ప్రమాదం జరిగాక బాధపడతామా, లేక టెక్నాలజీని, జవాబుదారీతనాన్ని వాడుకుని ఇలాంటివి జరగకుండానే ఆపుతామా? ఈ సంస్కరణలు ఈ విషాదాల పరంపరకు నిజంగా ముగింపు పలుకుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది.